ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ప్రిసిల్లా అను స్త్రీని గురించినటువంటి ధ్యానము మన మధ్యలో మిసెస్ శిఖల గారు చేయనై ఉండగా మనం విని దీవించబడదాం. ప్రియ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలారా వందనములు. ఈ అవకాశం నాకు కల్పించిన దేవాది దేవునికి స్తోత్రములు. పాస్టర్ సుభాష్ గారు ఏర్పరిచిన విశ్వాసవంతమైన క్రైస్తవ స్త్రీలు అనేది శీర్షికన విజయవంతంగాను మరియు అనేక మందికి జ్ఞానమిచ్చే పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకుగాను పాస్టర్ గారికి వందనములు. ప్రతిరోజు ఉదయము రాత్రి వచ్చే స్త్రీలపైన వచ్చే శీర్షికలు ఎంతగానో ఉపయోగపూరితంగా ఉన్నాయి. అది వింటున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. ఇంకా అనేక మంది కొత్త ఆలోచనతో ఈ రేడియో కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాది దేవుడు వారిని లేవనెత్తాలని ప్రార్థించుకుందాం. ఈరోజు విశ్వాసవంతమైన క్రైస్తవ స్త్రీ అయిన ప్రిస్కిల్లాను గురించి నేర్చుకుందాం. అకుల మరియు ప్రిస్కిల్లా వీరిద్దరూ భార్యాభర్తలు. వీరు క్రీస్తు పునరుద్ధానము చెంది ఆరోహణమైన తర్వాత మొట్టమొదటి క్రైస్తవ సంఘాలను ఏర్పరచుటలో ఎంతో ప్రాధాన్యత వహించినారు. ఈ మెసేజ్లోకి వెళ్ళక ముందు మనమందరము తలలు వంచి దేవాది దేవుణ్ణి వేడుకుందాం. దేవా, నీ వాక్యము చెప్పే నన్ను నీ నోటి బోరగా వాడుకునుము. జ్ఞానముతో నన్ను నింపుము. మరియు ఈ మెసేజ్ వినుచుండగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వినగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని, మరి ఈ మెసేజ్కు ఆది అంతమై ఉండి నడిపించమని వేడుకుంటూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరియు మొట్టమొదటిగా ప్రిస్కిల్లా అంటే అర్థము పురాతనమైనది మరియు గౌరవనీయురాలు అనే అర్థము. బైబిల్లో అకుల మరియు అతని భార్య అయిన ప్రిస్కిల్లా అత్యంత ప్రముఖమైన ఆదర్శమైన దంపతులుగా మరియు సువార్త సహచరులుగా పేర్కొనబడినారు. మరి అపోస్తలుడైన పౌలు వీరితో కలిసి పనిచేస్తూ వీరు సంఘ చరిత్రలో గొప్ప పరిచర్యను అభినందించినారు. అకుల యూదుడు, ప్రిస్కిల్లా రోమన్ జాతికి చెందింది. వీరు మొదటిగా రోమాలో నివసించేవారు. కానీ క్లౌదియా అనే రోమన్ చక్రవర్తి యూదులు అందరినీ రోమాను విడిచి పోవాలని ఆదేశించినప్పుడు వీరు ఇటలీ నుండి కొరంతి నగరానికి వచ్చినారు. మరియు పౌలు కూడా తన సువార్తను ప్రకటించు ప్రయాణములో గ్రీస్ దేశంలోని కొరంతి అనే పట్టణములో ఈ విశ్వాస దంపతులను కనుగొన్నారు. వారి దగ్గర చాలా రోజులుండి డేరాల వృత్తిని చేపట్టి సువార్తను ప్రకటించినారు. వీరు భార్యాభర్తలు గుడారములు కుట్టుట వృత్తిని ఎన్నుకున్నారు. కొరంతిలో పౌలుతో పాటు పరిచర్య మరియు తొలి క్రైస్తవ సంఘ విస్తరణలో వీరి పరిచర్య అత్యంత ఆదర్శనమైనది. పౌలుకు సహకారిగా ఉంటూ ప్రిస్కిల్లా దేవుని కొరకు చేసిన సేవ ప్రతి విశ్వాసికి ఎంతో స్ఫూర్తిదాయకమై ఉన్నది. పౌలు తన కొరకు వీరిద్దరు భార్యాభర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టారన్న విషయము రోమన్స్ 16లో 3-4 వచనాలలో ఏమన్నారంటే, నా ప్రాణం కొరకు తమ మెడలను వంచి ఉన్నారు అని అన్నారు. వీరిద్దరి యొక్క సేవ చూస్తుంటే నాకు మన దేశంలో జరిగినటువంటి
ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేదంటే ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మిషనరీ అయిన గ్రహం స్టెయిన్స్ 1965లో భారతదేశానికి వచ్చి ఒడిశాలోని ఒక కుగ్రామంలో కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసేవాడు. అతని భార్య అయినటువంటి గ్లాడిస్ స్టెయిన్స్ కూడా వారి మధ్య ఎంతో సేవ చేయడమే కాకుండా రోగులకు స్వయంగా జీవించడానికి వివిధ వృత్తులను నేర్పించారు. ఆయన భార్య అయిన గ్లాడిస్ ఒక నర్సుగా పనిచేస్తూ భర్త పనిలో పాల్గొనేవారు. కానీ 1999లో జనవరి 22న గ్రహం స్టెయిన్స్ను మరియు అతని 2 కుమారులను వాహనంతో పాటు కాల్చివేసి సజీవ దహనం చేసినారు. ఇది చేసింది తారాసింగ్ అనే వ్యక్తి అని తెలిసినప్పటికీ గ్లాడిస్ స్టెయిన్స్ అతనికి క్షమాభిక్ష పెట్టినారు. వారిని హంతకులపై క్షమాభావము చూపినటువంటి అత్యంత గొప్ప క్రైస్తవ స్త్రీ. అందుకు గాను 2005లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. తిరిగి భారతదేశంలో కుష్ఠరోగుల సేవను కొనసాగించినారు. వీరి జీవితము నిజంగా ఆనాటి ప్రిస్కిల్లా అకులా యొక్క జీవితాలను ఒకసారి పునరావృతం గావించింది. ప్రిస్కిల్లా రోమ్ విడిచి కొరింథీకి వచ్చినప్పుడు తన సొంత స్థలాన్ని, గృహాన్ని రోమ్లో విడిచినప్పుడు తను ఎటువంటి బాధ పడలేదు. ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించలేదు. కొరింథీ నగరానికి వచ్చి దేవాది దేవునిపై విశ్వాసం ఉంచి అతని సంఘ విస్తరణ కొరకు ఎంతగానో పాటుపడింది. అకులా ప్రిస్కిల్లాలు తరచుగా తమ నివాసం మార్చుకున్నప్పటికీ వెళ్ళిన చోటు కొత్త ప్రదేశాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ వారు ఆ అవకాశాన్ని సంఘ విస్తరణ కొరకు వాడుకున్నారు. ఎంత గొప్ప హృదయాన్ని కలిగినటువంటి వారు! దేవుని పరిచర్య నిమిత్తము ఇబ్బందులను కూడా వారు ఎదుర్కొని కేవలము క్రైస్తవ సంఘాలను ఏర్పరచుటలో చాలా కృషి చేసినారు. క్రీస్తు సువార్తను బలంగా చాటుకున్నారు. ఈ విషయము 1 కొరింథీ 16:3-4లో పౌలు అన్నారు, అకులా ప్రిస్కిల్లా అను వారికి వారి నింటనున్న సంఘమునకు నా వందనములు అని అన్నారు. అంటే కేవలము సంఘాన్ని ఏర్పరచడమే కాకుండా వారి ఇంటిలో కూడా ఒక సంఘాన్ని ఏర్పరచటలో ఎంతగానో వారు ఇష్టపడినారు. కాబట్టి మనం కూడా మనకిచ్చినటువంటి ఈ జీవితములో ఎంతమందికి మనం ఈ విధంగా సహాయపడినాము, మరి క్రైస్తవ సంఘాలని ఏర్పరచుటలో ఉన్న సంఘాల నుండి విడిపోకుండా మనము పేరెంట్ సంఘంలోనే ఉంటూ మన యొక్క తలాంతును ఉపయోగిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుందాం. మరియు ఈ ప్రిస్కిల్లా వాళ్ళు అనేక శ్రమలు ఓర్చుకున్నప్పటికీ దేవుని కొరకు వారు ఎంతగానో కష్టపడి దేవుని వాక్యాన్ని విస్తరింప చేసినారు. అది యాక్ట్స్ 18:26లో అపల్లో అనే యూదుడు దైవజనుడు యోహాను బాప్తిసం మాత్రమే గురించి చెప్తున్నప్పుడు ప్రిస్కిల్లా మరియు అకులా అతడిని తమ ఇంటికి పిలిచి దేవుని మార్గాన్ని అతనికి విశదపరిచినారు. అంతేకాకుండా నిజమైన బాప్తిసం గురించి, దేవుడిచ్చే రక్షణ గురించి అతనికి విశదపరిచినారు. అతడు అపల్లో అకయాకు పోదల్చినప్పుడు అతన్ని చేర్చుకోనవలసినదిగా అక్కడ తెలిసిన వారికి, అకయాలో తెలిసిన వీరి శిష్యులకు అతన్ని గురించి చేర్చుకున్నామని లెటర్ రాసి ఇచ్చినారు. ఇటువంటి పరిచర్యను మనం చేస్తున్నామా? అసలు బాప్తిసం గురించి మన బిడ్డలకు చెప్పినామా? దాని ప్రాముఖ్యత, రక్షణ గురించి వివరించినామా అనేది ఆలోచించాలి. మారు మనస్సు, పరిశుద్ధాత్మ అనేది మనకు తెలిసిన వారికి తెలియకుంటే అన్యజనులకు ప్రిస్కిల్లా అలాగా తెలియచేయాలి. మన ఇంటికి తీసుకుని వచ్చి మన బంధుమిత్రాదులు అందరికీ ఒక చిన్న ప్రార్థనా కూటంను ఏర్పరిచి వారికి తెలియచేయాలి. మనకు తెలియకుంటే సంఘ కాపరులను పిలిచి అన్యజనులకు, మన బంధువులకు బాప్తిసం గురించి, రక్షణను గురించి ముఖ్యంగా తెలియచేయాలి. దీని వలన
మన కుటుంబ సభ్యులే కాకుండా మన కుటుంబంలోని చిన్నపిల్లలు మరి యవ్వన కాలంలో ఉంటున్న పిల్లలు కూడా మంచి నడవడికను కలిగి దేవుని యొక్క నామాన్ని రక్షణలోకి నడిపింపబడతారు. ఈ భార్యాభర్తలు క్రొత్త గ్రంథంలో 6 సార్లు వారి పేర్లు ప్రస్తావింపబడినాయి. కానీ 4 సార్లు భర్త కంటే ముందు ప్రిస్కిల్లా పేరే వ్రాయబడింది. దీన్ని బట్టి ఆమెకున్న జ్ఞానాన్ని, పరిచర్యలో ఆమెకున్నటువంటి ఉత్సాహకతను ఈజీగా మనము చెప్పవచ్చు. ప్రిస్కిల్లాని గురించి కొన్ని పాయింట్స్ వైజ్ మనము చర్చించుకుందాం. ఆమె ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలోనూ మరి కెరియర్ విషయంలోనూ బ్యాలెన్స్డ్గా చేసుకుని వచ్చింది. దేవుని పరిచర్య కూడా ఎంతో బ్యాలెన్స్గా చేసుకుని వచ్చింది. మనం కూడా ఉద్యోగాలను మొట్టమొదటి స్థానం ఇచ్చి దానికి అధికంగా ప్రయాసపడి మన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మరి సంఘ విస్తరణలో ఏ విధంగా మనము పాటుపడతామన్నది ఆలోచించుకోవాలి. ప్రిస్కిల్లా గుడారాలు కుట్టే వ్యాపారం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దేవుని పరిచర్యలో పాల్గొని దేవుని పరిచర్యను, దేవుని రాజ్య వ్యాప్తికి సమయాన్ని కేటాయించింది. అదేవిధంగా మనం కూడా మన సమయాన్ని కేటాయిద్దాం. 2వ పాయింట్, దైవ సేవకులను ఆదరించడము మరియు బాగా దైవ సేవలో పాల్గొనేటువంటి వారిని, అంటే ఉదాహరణకు పౌలును స్నేహితులుగా కాకుండా పరిచర్యలో తోటి జత పనివారుగా వారు నిలిచారు. ఆర్థిక మరియు ఆత్మీయ సహకారాన్ని పౌలుకు అందించారు. కాబట్టి మన సంఘాలలో ఇటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ధారాళంగా సంఘ పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. కోల్గేట్ పేస్ట్ సంస్థ అధిపతి మొట్టమొదటిగా తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దేవునికి తన రాబడిలో 10% ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు అదే విధంగా పాటించినాడు కూడా. దేవుడు ఎప్పుడైతే అతన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళినాడో అప్పుడు వెంటనే అతడు దేవునికి తనకు వచ్చే రాబడిలో 90% ఇచ్చి తను 10% ఉంచుకునే స్థానానికి ఎదిగినాడు. ఎంత దారాళత్వం చూడండి, దేవుని సేవ చేయాలన్నది. ఇప్పుడు మనం ఉచితంగా జీవిస్తున్నామంటే అది మన కరోనా సమయంలో మనకు తెలిసిన విషయమే. ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకకుండా, ఆక్సిజన్ లభ్యం కాకుండా అనేక మంది మరణించి ఉంటున్నారు. కానీ మన దేవాది దేవుడు మనకు కరోనా వచ్చినప్పటికీ మనల్ని సజీవ లెక్కలో ఇప్పుడు ధారాళంగా ఆక్సిజన్ను గ్రహించే మనుషులుగా ఉంచున్నాడంటే అది కేవలం అతని కృప మాత్రమే. అటువంటి దేవాది దేవునికి మనం ఎంతగా మన రాబడి నుండి ధారాళంగా ఇవ్వగలుగుతున్నామన్నది మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి గ్రంథములో మలాకి 3:10 చెప్పబడిన రీతిగా 10వ భాగం నా మందిరానికి తీసుకుని రండి, నేను ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానని యెహోవా సెలవిచ్చినాడు. మరి అటువంటి ఆశీర్వాదాలు మనం ఎంతమంది గ్రహించినామన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరియు ఈ వాక్యము మన జీవితంలో రుజువు చేసుకుని అందరికీ సాక్షికరంగా నిలుద్దాం. ప్రియులారా, ఇది సత్యం. మన ఆత్మీయ నడిపింపు ఇతరులకు చాలా అవసరం. కాబట్టి మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకొని బైబిల్ను లోతుగా చదవాలి. శ్రమల్లో ఉన్న వారికి వాక్యపూర్వకంగా సరియైన మార్గదర్శకం మనం ఇవ్వాలి. అప్పుడు వారు ఆత్మీయ పరిణితి చెందుతారు. మరి న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో హత్యలు, సూసైడ్ అటెంప్ట్లు, యాక్సిడెంట్లు అధికంగా కనిపిస్తాయి. వీటి నుండి మనము ప్రజలను కాపాడుకోవాలంటే మనకు బైబిల్ జ్ఞానము చాలా అవసరం. ఎప్పుడైతే మనం దేవునిలో నమ్మకంగా ఉంటామో, మన దేవుని శిష్యులు ఏ విధంగా అయితే ఎంతమందిని రక్షించగలిగినారో అదే బాటలో మనము నడవలసిన ఆధిక్యత ఇప్పుడు ఎంతగానో ఉన్నది. ఉదాహరణకు రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్. ఒక స్కూల్లోని విద్యార్థులు ఒక ప్రిన్సిపల్ను మర్డర్ చేసే
స్థాయికి ఎదిగినారంటే అది ఎవరిది తప్పు? మరి వారి తల్లిదండ్రులతో తప్ప, లేకుంటే సరైన మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ వారిని నడిపిస్తుంటే వారిలో ఉన్నటువంటి ద్వేషము, పగ తిరగబడి టీచర్స్నే చంపేటువంటి స్థాయికి ఎదిగినటువంటి సంఘటనలను మనము ఎదుర్కొంటున్నాం. మరి ఈ సొసైటీ ఎక్కడికి వెళ్తున్నది? మరి మన పిల్లలు పెద్ద అయ్యేటప్పటికీ ఒకరినొకరిని చంపుకునే స్థాయికి ఎదుగుతారేమో. అటువంటిదంతా అరికట్టాలంటే కేవలము దేవుని వాక్యమే అందరి హృదయంలో నాటబడాలి. ఆ వాక్య విస్తరణ మనం ఎంతగా చేస్తున్నామన్నది ఇప్పటి ప్రధాన అంశం. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, విన్న వాక్యము మర్చిపోకుండా మనకు తెలిసినంత మటుకు మనకు ఎదురుపడినటువంటి వారికంతా క్రైస్తవ వాక్యాన్ని బోధించడానికి మన యొక్క సమయాన్ని వెచ్చిద్దాం. అనవసరమైన విషయాలకు మరియు లోక ఆశల కొరకు మన సమయాన్ని వృధాపరచకుండా మంచి సొసైటీని ఏర్పరచడానికి మన యొక్క జీవితాన్ని ఉపయోగిద్దాం. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రిస్కిల్లా లాగా మన జీవితాన్ని కూడా వాడుకుందాం. అప్పుడే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. మరి 3వ పాయింట్గా, అకుల మరియు ప్రిస్కిల్లాల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరు ఏక మనసుతో ప్రభువు కొరకు జీవించారు. మరి మన కుటుంబాల్లో ఏ విధంగా ఉంటున్నాం? మన భార్యాభర్తల మధ్య మన యొక్క పరిచర్య విషయంలో అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉన్నది అనేది మనం ఆలోచించుకోవాల్సి. నేటి వివాహ బంధంలో ఈ ఐక్యత ఎంతో అవసరం. ఒకరికి ఒకరు లోబడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఏక ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు ఎదుగుదల, మన పిల్లల యొక్క భద్రత అనేది ఏర్పడుతుంది. మరి ఇంకొక విషయానికి వస్తే, మన గృహము పరిచర్యకు కేంద్రంగా మారాలి. మన ఇల్లు కేవలము లౌకిక విలాసాలకు, బర్త్డే పార్టీలకు మరియు వేరే విషయాలకు కేంద్రంగా కాకుండా ప్రార్థన కూడికలకు, దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి. ఉపవాస ప్రార్థనల కొరకు, చిన్న కూడికల కొరకు, మరి మన కుటుంబంలో యంగ్స్టర్స్ ఉన్నారంటే యూత్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయాలి. దాని కొరకు ఉపయోగపడితే విశ్వాసులను ఆదరించడము, పాస్టర్స్ను ఇంటికి పిలిచి వాక్యం చెప్పించడము, మరి మన కుటుంబంలోని బంధువులు దేవుణ్ణి ఎరగకున్నప్పుడు ఇటువంటి ప్రార్థనలకు ఆహ్వానించి వారికి వాక్యం ద్వారా దేవుని పరిచర్య చేయడము. దీని వలన మన యొక్క జీవితాలు దేవుని మహిమ కొరకు ఉపయోగపడతాయి. మరి ప్రిస్కిల్లా దేవుని సేవను ఎంతగానో ప్రేమించి సంఘ విస్తరణ కొరకు సంపాదన వ్యయపరిచింది. మన సంగతి అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభువునందు శ్రమపడుట వృధా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్రాంతి దినమునందు ఎంత టైము మనము దేవుని నివాసములో అయినటువంటి చర్చిలో గడుపుతామనేది మనం ఆలోచించుకోవాలి. వారానికి మనం ఉద్యోగస్తులైతే వారానికి ఒక్క రోజే ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజే మన సమయమంతా వెచ్చించి ఇంటిని శుభ్రపరచడము, లేక విందులు వినోదాలంటూ సమయాన్ని వెచ్చించడము జరుగుతుంది. మరి ఔటింగ్ను గురించి ఆలోచించడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా విశ్రాంతి దినాన్ని మనము దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తే దేవుడు మన కొరకు తన ఆశీర్వాదాలు మన పైన కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రభువు కొరకు విశ్రాంతి దినమును పూర్తిగా మనం వెచ్చించి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుతాం. ఆ విధంగా మరి అంతేకాకుండా మన వ్యాపారంలో పాటు, వ్యాపారం అంటే మన కెరియర్తో పాటు మిషనరీ యాత్రను కూడా కొనసాగిద్దాం. దేవుని సేవను ప్రిస్కిల్లా వాళ్ళు ప్రేమించినారు. అందుకే పౌలు వీరిద్దరిని చాలా పొగిడినారు. రోమా 16:3-4 దేవుని కొరకు మనము కష్టపడితే ఎంత ఆధిక్యతను పొందుతామన్నది తెలియపరచబడింది. కాబట్టి
ప్రిస్కిల్లా అపల్లో అనే దైవజనాన్ని ఏ విధంగా గొప్ప సేవకుడిగా మార్చిందో అదే విధంగా మన బిడ్డలను కూడా మన దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుండి వారికి బోధించి మంచి క్రైస్తవ పౌరులుగా తీర్చిదిద్దాలి. ప్రిస్కిల్లా కేవలం ఒక విశ్వాసి మాత్రమే కాదు, ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ దేవుని సంఘ కార్యక్రమాల్లో పాల్గొని పౌరులకు పరిచారం చేయడం వలన పౌలుచే జత పనివారు అని పిలువబడ్డారు. ఎంతో ఆశీర్వాదం. మనం కూడా అటువంటి లక్షణాలను అలవర్చుకుంటే మన కుటుంబాలపైన ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. ఉదాహరణకు మదర్ తెరిసా జీవితం కూడా మనకు మంచి పాఠం నేర్పిస్తుంది. ఆమె నిస్వార్థంగా కుష్ఠరోగులకు, అనాథలకు సేవ చేసి మిషనరీ ఆఫ్ చారిటీ అనే సంస్థను కలకత్తాలో స్థాపించి నోబెల్ గ్రహీతగా పేర్కొనబడినారు. కాబట్టి మనము ప్రిస్కిల్లా గురించి అనేక మంచి గుణాలను ఈ మెసేజ్ ద్వారా విని ఉంటున్నాము. మన ప్రభువైన క్రీస్తు యొక్క సేవ చేస్తూ మనం కూడా ప్రిస్కిల్లా లాగా మంచి పేరు తెచ్చుకుందాం. చక్కని సాక్షి జీవితం కలిగి ఉండాలనేదే ఈ మెసేజెస్ యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, ప్రిస్కిల్లా అకుల వలె మన కుటుంబాల్లో భార్యాభర్తలు చక్కగా దేవుని సంఘం కొరకు, విస్తరణ కొరకు పనిచేసి మంచిగా దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని కేటాయించి ఒక సాక్షికరమైన కుటుంబంగా అన్యుల మధ్య అయితేనేమి, మనం నివసించే కాలనీలోనైతేనేమి ప్రసిద్ధి చెందినటువంటి కుటుంబంగా మనము గౌరవింపబడతాము. ఇదే మరి పాస్టర్ సుభాష్ గారు నిర్వహించేటువంటి సంఘ ఈ రేడియో మెసేజెస్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి, ప్రిస్కిల్లా లాగా మేము నీకు నమ్మకమైన సేవకులుగా ఉండే కృపను మాకు దయచేయము. ఆమెకున్న విశ్వాసము, జ్ఞానము, ధైర్యము, స్నేహభావము మాలో కూడా పెంపొందించుము. మా కుటుంబాలను నీ సేవకు ఉపయోగించుకొని మా ద్వారా అనేకులకు నీ మార్గాన్ని తెలుసుకునేలా చేయము తండ్రి. విత్తబడిన వాక్యము ఫలించే చెట్టులాగా ఆశీర్వదించండి. మా జీవితం అంతా నీకు మహిమ కలిగించేలా నడిపించి మమ్మల్ని ఈ లోకానికి మహిమ కలిగినటువంటి కుటుంబాలుగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.